అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నల్లా నేను మీ మీనాచ్చిని వచ్చిన మాట పాటని పట్టుకొని వచ్చిన. ఇవాళ మాట పాటల మనతోటి పాటలు పాడడానికే సౌజన్యక్క వచ్చింది. సౌజన్యక్క తోటి మంచి మంచి పాటలు విందాం పాండ్రి. అక్క సౌజన్యక్క ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నాం. ఏం చేస్తావు? వ్యవసాయం పనులు చేస్తాం. వ్యవసాయం పని చేస్తావు? ఎక్కడికైనా వచ్చినావు చెప్పు. మేము మోత్కూరు నుండి వచ్చిన. దాచారం మా ఊరు, మోత్కూరు మండలం, జిల్లా యాదాద్రి. యాదాద్రి జిల్లాకైనా వచ్చినావు. మీ ఊర్లో బాగా పాటలు పాడతారంట కదా, అవునా? బాగా పాడతారా? పాడతారు. ఎట్లా గాలం చూసి నువ్వు నేర్చుకున్నావా లేకపోతే నీకే ముందు నుండి పాటలు పాడు బాగా వచ్చా? నాకు పాటలు పాడాలంటే ఇష్టం, అందుకు నేను నేర్చుకున్నా. అయితే మీ ఊర్లో బాగా పాటలు పాడతారా? ఇక అవును. ఏమైనా పొలం పనులకు పోయినావు అక్క నువ్వు? పొలం పనుల కంటే పత్తేర పోతా. పత్తేర పోతావా? ఇప్పుడు ఈసారి వానలు లేవంట కదా, మరి పత్తి విత్తనాలు ఎత్తిరా? వేస్తురు. వేస్తుండ్రా? ఇప్పుడు వానలు పడతలేవుగా, ఎట్లా? అంటే మొన్న పడ్డాయి 1-2 వానలు, వీటికి కొన్ని దిక్కుల పెడుతురు. మీకున్నదా పొలం? ఉంది మాకు. ఎన్ని ఎకరాలు ఉన్నది? 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలా? చాలు 2 ఎకరాలు అన్న ఈ అమ్మ ఊర్లో పండి మంచిగా బతకొచ్చు కదా. అవును. ఎంతమంది పిల్లలు అక్క? నాకు 2 కొడుకులు. 2 కొడుకులేనా? ఏం చదువుకుతాను? ఒక ఆయన 7th చదువుతుండు, ఒక ఆయన 8th చదువుతుండు. 7th 8th పెద్ద పోరాలే. గవర్నమెంట్ స్కూల్లోనేనా? గవర్నమెంట్ స్కూలే. మీ ఆయన ఏం చేస్తాడు? ఆయన వ్యవసాయం చేస్తాడు, కేబుల్ కలెక్షన్. సరే, ముందుగా ఏ పాట పాడతావు? డ్రైవర్ మళ్ళీ ఏ పాట పాడతావు? పాడు. యాడాదిన్నావో నువ్వు, యాడావన్నావో నువ్వు, ఎన్నాడొస్తావో నా డ్రైవరు మల్లయ్యా, ఇల్లే ఇడిసావో పిల్లల ఎడబాసినావో, నువ్వు ఏ ఊళ్ళో ఉన్నావో నా డ్రైవరు మల్లయ్యా, పుట్టిందో కాడా నువ్వు పెరిగిందో కాడా, పొట్టకుటి కోసమే దేశమంతా తిరిగే పేదోడా, లారేని మేడా తారు రోడ్డేని జాడా, బండి ముందుకెళితే బ్రతుకే గ్యారంటీ లేనోడా, యాడా తిన్నావో నువ్వు, యాడావన్నావో నువ్వు, ఎన్నాడొస్తావో నా డ్రైవరు మల్లయ్యా, ఇల్లే ఇడిసావో పిల్లల ఎడబాసినావో, నువ్వు ఏ ఊళ్ళో ఉన్నావో నా డ్రైవరు మల్లయ్యా, గేరు రాడ్డు చేతుల ఉంటుంది ఎల్లప్పుడూ మూత కర్రోలే, సౌండ్ బాక్స్ మోగుతూ ఉంటుంది జాతరలో కొత్త మైకోలే, క్లీనర్ అన్న వచ్చిరాని ముచ్చటలే కాలక్షేపాలు, ఇల్లు గుర్తుకొచ్చిందంటే ఎల్లువలగారు కన్నీళ్ళు, గీపాలి పెద్ద పోరడు నీకై దిగులే పడుతుంటే, దీపాలికి మీ అయ్యొస్తాడని ముచ్చట చెబుతున్నా, వచ్చేలారి పోయేలారి హారను కొడుతుంటే, నీ గారాల బిడ్డ గనుమ వైపుకే ఆశగా చూస్తుందే, మెత్తగుంటే బువ్వ దినవు ముక్కలేక ముద్ద దిగదు, ఏ ఓటలోడికి ఇది తెలుసు, తలుసుకుంటే తట్టుకోదు నా మనసు, యాడా తిన్నావో నువ్వు, యాడావన్నావో నువ్వు, ఎన్నాడొస్తావో నా డ్రైవరు మల్లయ్యా, ఇల్లే ఇడిసావో పిల్లల ఎడబాసినావో, నువ్వు ఏ ఊళ్ళో ఉన్నావో నా డ్రైవరు మల్లయ్యా. సూపర్ అక్క, మంచిగా వాడినావు పాట అయితే. అంటే ఈ పాట ఎందుకు వాడాలనిపించింది నీకు? నాకు డ్రైవర్ బాగా కష్టపడుతురు కాబట్టి నాకు ఆ పాట పాడాలని అనిపించింది. యో డ్రైవర్ అన్నాళ్ళు, ఈ పాట మీకోసమే అంకితం. మళ్ళా అక్క మస్తు వాడింది మీకోసం. ఎప్పుడు ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఎదురు చూసుకుంటా కూర్చుంటారు, ఎప్పుడు వస్తారా ఎప్పుడు పోతారా అని చెప్పేసి. నిజంగా ఏ హార్న్ వినిపించినా కానీ అయ్యో మా అయ్యో వచ్చిండేమో అని చెప్పేసి ఖుషితోటి ఉరుకుతా ఉంటారు కదా. మస్తు బాధ కూడా అవుతుంటుంది. దూరాల పొంటి పోతుంటారు కదా లారీలోళ్ళు కూడా. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎడ చదువుకున్నావు? నేను అంబాల స్కూల్లో చదువుకున్నావా? ఏ క్లాస్? చదువుకున్నా కానీ నేను మధ్యలోనే చదువు ఆపేసిన. చదువు పెద్దగా నాకేం రాదు. అంటే ఏ కారణాల వల్ల ఆపినావు? మా నాన్నమ్మతోనే ఇక బర్ల కాడికి పోయేది. అంటే నీకు నచ్చకపోనా చదువు? నాకు వస్తలేదని నేను పోలేదు. అదే నీ తప్పు పెట్టుకొని వాళ్ళనంటే ఏం లాభం? నా తప్పే. నీ తప్పే కదా. నీకు చదువు వస్తలేదని ఇక ఎందుకు లేని బర్లు కాసుకుంటా అనుకున్నావా? అప్పట్లో ఏమైనా పాటలు పాడుతావా అక్క నువ్వు? పాడేది. బర్లు కాసుకుంటా కూడా, పట్టేరానికి పోయినప్పుడు కూడా పాటలు పాడుకుంటా, పని తొందరగా కావాలన్నట్టు అట్లా పాటలు పాడుకుంటా పాడుతుంటారు కదా. అట్లా ఏమన్నా పాటలు పాడినావా? పాడినా కానీ అప్పటి అంత గుర్తు లేదు. అప్పటి ఏం గుర్తు?
ఇక మీ నాయన వెంబడి పోతుంటివి. ఎట్లా మీది అందరు కలిసి ఉంటారా? కుటుంబం అంతా ఒకటేనా? కలిసే ఉంటాం. కలిసిమెలిసి ఉంటారు. ఏ ఏజ్లో అయిందక్క పెళ్ళి నీది? నాది 17 సంవత్సరాలకు అయింది పెళ్ళి. నువ్వు ఏ క్లాస్ దాకా చదివి విడిచిపెట్టినావు? నేను 5వ తరగతి దాకా చదివాను. 5 దాకా చదివినావు. 5 దాకా చదివి విడిచిపెట్టేసినావు. మరి అమ్మ నాయన ఏమనలే? పంపిరు కానీ ఇక నాకు వస్తలేదు. నేను డ్రాయింగ్ వేస్తాను మంచిగా, బొమ్మలు గీస్తా, ముగ్గులు వేస్తా. అయితే ఆ ముగ్గులలో బాగుంది కానీ చదువు నాకు వస్తలేదని నేను చదవలేదు. ఆటలు ఇట్లా ఆడేది. ఇక చదువు మీదనే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు చదువు లేదని బాధపడుతున్నాను. చూసినావు, ఏదో ఒక రోజు దాని విలువ తెలిసినప్పుడే మనకు తెలుస్తుంది. ఈ అమ్మగా ఆ రోజు నేను చదువుకుని ఉంటే ఎంత బాగుంటుండే అన్నట్టు కదా. మరి నువ్వేం పని చేస్తావు? నేను పత్తేర పోతా, మిషన్ కుడతా. మిషన్ కుడతా? జాకెట్లు కుడతావా? కుడతా. మంచిగా కుడతావా? మంచిగా కుడతా. ఏమో మా తాత జాకెట్లు కుట్టేటోళ్ళు తక్కువైనరు. నేను బటిక్ల పంటి పోతే 1000 రూపాయలు, 1200, 1500 అడుగుతాండ్రు. మీ ఊర్లో ఎంత? మా ఊర్లో 200. అమ్మ 200ఏనా? నేను పోయేటప్పుడు 10 జాకెట్లు ఇస్తా, కుట్టుకురావాలా? సరే. సరే, ఇంకో పాట పాడు. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోందే ఎదలో గాయం, అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి ఎటుపోయావే, అమ్మ ఇకపైనే వినగలనా నీలాలి పాట, నా జోల పాట నువ్వు వింటే చాలమ్మ, అమ్మ అమ్మ నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ, చెరిగింది దీపం కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం నేనున్న లోకం, నన్నే చూస్తూ నవ్వింది శూన్యం, నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం, పగలే దిగులై నడిరే ముసిరింది, కలవర పెడుతోంది పెను చీకటి, ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, బ్రతికిన సుఖమేమిటి, ఓ అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. నిజంగా మంచిగా అందుకుంటున్నావు కోరస్, కానీ బాగుంది. సినిమాలలో ఇక పాటలు వస్తుంటే ఇంటుకుంటా ఉంటాం కదా, అట్లనే అనిపిస్తుంది మంచిగా. ఎంతమంది అక్క చెల్లెళ్ళు? 2 అన్నలు ఉన్నారా? తమ్ముళ్ళు ఉన్నారు 2. నేనే పెద్ద. ఇంటికి పెద్దదానవా? చెల్లె 2 తమ్ములు. అమ్మ నాయన ఎవరు? అంబాల. అక్కడక్కడనేనా అంతా మీరు? మీ ఊరికి ఆ ఊరికి ఎంత దూరం ఉంటుంది? 15 కిలోమీటర్లు ఉంటుంది. 15 కిలోమీటర్లు ఉంటుందా? పోయి వస్తుంటావా? పోయి ఇష్టం మీ అమ్మనా మీ నాయననా? 2. అమ్మ నాన్నలు 2. ఎవరి గురించి చెప్పినా కష్టం ఏమన్నదిరా నాయన అన్నట్టు. ఆయన 2 ఇష్టం. ఆయన 2 ఇష్టమా? అక్క చెల్లెన్నలా? చెల్లి ఒక్కతే కాబట్టి చెల్లి ఇష్టం. అన్నలు 2 తమ్ముళ్ళు అంటేవి కదా, మరి పెళ్ళి లేనియా? ఆయన చిన్న తమ్ముడిది కాలే. చిన్న తమ్ముడు ఒక్కనే ఉన్నది. అందరు పెళ్ళిళ్ళు అయినాయి. అందరు పెళ్ళిళ్ళు అయినాయి. మరి పిల్లలకి ఏమని చెప్పొచ్చినావు ఇవాళ? నేను పాటలు పాడడానికి హైదరాబాద్ పోతున్నా అని చెప్పొచ్చిన. ఏమన్నారు? సరే మమ్మీ ఆల్ ద బెస్ట్, మంచిగా వాడని చెప్పారు. మంచిగా వాడన్నారా? మేము కూడా మా ఫ్రెండ్స్కి చూపిస్తాం మమ్మీ వీడియో వచ్చినాక అన్నారా? ఖుషి అయినావా? అయినా. ఏ రోజైనా అనుకున్నావా టీం ముందర వచ్చి వాడతాను? ఏ రోజు అనుకోలేదు. పాడాలి అని చిన్నప్పుడు అనుకున్నా, కానీ ఇక పెద్దగా అవుతుంటే నాకు చాలా కష్టాలు ఉన్నాయి మా ఫ్యామిలీలో. ఇక నేను నా ఆశని చంపుకున్నా. ఇక నేను అసలు ఇలాంటిది నాకు పాడడానికి అవకాశం లేదని వదిలేసిన దాని మీద. ఇక ఇప్పుడు దేవుడి దయ వల్ల. మరి అట్లా వచ్చినప్పుడు ఎట్లా వాడాలి? నువ్వు ఛాన్స్ ఎప్పుడో ఒక్కసారే దొరుకుతుంది జీవితంలో. దాన్ని మనం వినియోగించుకోవాలా. ఏమో చెప్పలేం ఎవరి తలరాత ఎట్లుందో. మీరు ఏదైనా ఒక పాట క్లిక్ అయిపోవచ్చు కదా, ఇంకో పాట అందుకో. పేరెట్టి నేనెట్ట పిలిసేది తలిసేది నా ఇంటి పెనిమిటివే, బొట్టెట్టి ముద్దెట్టి నేను చేరదీసిన దేవుళ్ళ సరిసాటువే, నా బంగారు మామ నా బలసాలి మామ, నా మెల్లోని నల్ల పూసల్ల మని పూసవే నా సుడిగాలి మామ, ఈ సింత నన్నెట్ట పోని పోనీయవు కూసింత పనిసేయనియవు,
ఇంతోడివే గాని సొంతోడివే నువ్వు ముద్దిస్తే మారాము సయ్యవు గాలి కౌగిల్లుగా చుట్టి ముట్టేసి ఉంటావు ఊపిరాడా నీ ఊరయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయ అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు ఈ సింత నన్నిట్ట పూనియవు కూసింత పనిసేయనియవు ఇంతోడివే గాని సొంతోడివి నువ్వు ముద్దిస్తే మారాము సయ్యవు గాలి కౌగిల్లుగా చుట్టి ముట్టేసి ఉంటావు ఊపిరాడా నీ ఊరయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయ అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు ఏ తల్లి కన్నాదో నిన్ను కోటి కలలకు రారాజై వెలసిన వంట ఏ పూట పుట్టినవ నువ్వు అది అచ్చంగా పున్నమే అయ్యుంటాదంట వెలకట్టలేనన్ని వెలుగుల్ని నాకంట పోయించిన వంట నువ్వు ఎత్తుకొండ మీది కోహినూరి గాజు గుండెలోతు ప్రాణమైన ఇస్తావు అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు మీ ఆయన అంత ఎక్కువ పారమ్మా నీకు? అవును మేడం. మస్తు ఇష్టమా? చాలా. ఎంత? ఇంత ఇంత. అవును. భూమి మీద ఉన్నంత అని చెప్పాలి. అవును, భూమి మీద ఉన్నంత ఇష్టం. ఏమన్నారు మరి మీ ఆయన? పాడిరా అని పంపించారు, పాటలు మంచిగా పాడిరా అని పంపించారు. మంచిగా ప్రాక్టీస్ చేసుకో, ఇంకా నేర్చుకో అని ఏమనలే అన్నారు. రాత్రి అంతా ప్రాక్టీస్ చేసుకో, మళ్ళీ వచ్చినాక వండుకుందో కానీ అనలే అన్నారు మేడం. అందుకనే మబ్బులు 5 గంటలకి నన్ను 3:30కే లేపి తొందరగా రెడీగమ్మని చెప్పి తర్వాత నన్ను బస్ కాడ ఎక్స్ రోడ్ దాకా తీసుకొచ్చి దింపించి మంచిగా వెళ్ళిరా. మంచి సపోర్టింగ్ హస్బెండ్ ఉన్నారు నీకు. అవును మేడం. ఎంతైనా అదృష్టం చేసుకోవాలి అట్లా ఉండాలంటే. అవును కదా. మీ అత్త మామ ఏం చేస్తారు? మా మామయ్య చనిపోయిండు, అత్తమ్మ ఉంది. అత్తమ్మ ఇంకా ఏం నడవదు, కొంచెం అటు ఇటు బాత్రూంలోకి ఇంట్లోకి నడుస్తాం. కొంచెం హెల్త్ పర్పస్ హెల్త్ పర్పస్. ఒక కోడలువేనా? లేదు, ముగ్గురం మేము. నువ్వు? నేను నడిపామని. మధ్యలోకి వచ్చినావా? ఇక అక్కడ ముందు పుట్టి ఇక్కడ మధ్యలోకి వచ్చినావా? అవును. మంచిదే. మరి మీ అత్తమ్మకి చెప్పొచ్చినా వచ్చేటప్పుడు? లేదు, బొంబాయిలో ఉంది అత్తమ్మ. కొడుకుల దగ్గర వేరే కొడుకు లేడు? చిన్న కొడుకు ఒక ఆయన బొంబాయిలో ఉంది, చిన్న బిడ్డ బొంబాయిలో ఉంది. మీకు పెద్ద కొడుకు మా పెద్దాడి బిడ్డ, మేము ఇక్కడ ఊర్లో ఉంటాం. ఇక్కడ ఉంటారు, వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇక అన్నీ ట్రీట్మెంట్ చేపిస్తుండ్రు ఆమెకి? ఇప్పుడు పోయి నెల అవుతుంది, ఇక్కడే ఉంటుంది ఆమె, కానీ నెల రోజులు అవుతుంది. ఇక ఆడ కూడా చిన్న కొడుకు దగ్గరికి పోవాలని ఒక ఆశ ఉంది. ఇక తీసుకుపోయి ఒక 2-3 నెలలు ఉంచి మళ్ళీ పంపిస్తాను. అదే అదే, ఏ తల్లి అన్నప్పుడు అందరి మీద గుంజుతుంది. ఎవరు చూడకపోయినా కానీ అయ్యో నా కొడుకు చూస్తలేడు అన్న బాధ ఎక్కువ ఉంటుంది కదా. ఇలా ఉన్నప్పుడు నువ్వు అమ్మమ్మల ఇంటికి నాయనమ్మల ఇంటికి పోతుంటివా? పోతుంది. అమ్మమ్మల ఇంటి కాడ హాలిడేస్ అప్పుడు పోతుంటివా? పోతుంది. పండగ వస్తే పండగకి మంచిగా మా అక్కలు గిట్ల వచ్చేది, మా చెల్లె గిట్ల ఉండేది, మా మామయ్య పిల్లలు అందరం ఒక దగ్గర ఆడుకునేది. ఇప్పుడు ఈ బోనాలు స్టార్ట్ అవుతాయి కదా, మరి బోనాల పండుగ మీ ఊర్లో అయితాయా? అయితే మంచిగా చేస్తారా? దుమ్దామ్గా ఉంటుందా? కోనూరు పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లలా చేదు నవిలిందే రామ 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 తలకు పోసుకుంది నానేల తల్లే అలికి పూసుకుంది ముగ్గు సుక్కల్లే సర్ది మూటల్లే సగ పెట్టుకుందే బాయి గిరకన పల్లె ఏ తెల్లని పాలధారాలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోన గంటలు మోగినట్టు కాడెడ్ల జంటగా మోగుతాయిరా నాగలి భుజన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగము ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చేరా సేను సెలకల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మల రాలుతున్న పూల చప్పట్లు గడ్డి మోపులు కలువగట్టులు చెమట చుక్కల తడిసేటి ఈ మట్టి గంధాలు ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న
సంబరాల పంట పైరు ఆ 100 గడపల మందన పల్లె గోడ కట్టని గూడున పల్లె చెరువుల తుల్లెటి జల్ల షాపోలే రామ 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 రామ. బాగుంది. మీ ఊరు బాగుంటుందా? బాగుంటుంది. మంచి వాతావరణం అంతా ఊర్లో పొంటి మంచిగా ఉంటుంది కదా? మంచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఈ సిటీ చూసినావుగా, మరి ఎట్లా అనిపించింది ఊరికి సిటీకి? పల్లెటూర్లలో పంట చేనులు ఉంటాయి, సిటీలో మంచి మంచి బంగ్లాలు ఉంటాయి, మంచి మంచి కార్లు ఉంటాయి, మంచి మంచి రోడ్లు ఉంటాయి, పార్కింగ్లు ఉంటాయి. అయ్యే మంచిగా ఉంటాయి అంటే చూడనికనే మీదికని రంగుల మెరుపులు. అందరూ అందంగా కూడా ఉంటారు మేడం. అందంగా కూడా ఉంటారా? ఉంటారు, చాలా బాగుంటారు. ఏముండరు, ఊరల్లే మంచిగా ఉంటారు, న్యాచురల్గా ఉంటారు. ఊర్లో ఎండ కొడుతుందిగా మేడం, అంతా పనికి వెళ్తుంటారు, ఇక అంత మంచిగా కొంతమంది ఉంటారు, కొంతమంది మామూలుగా ఉంటారు. అయినా ఊర్లో వాతావరణం బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకో పాట పాడు. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహారు జవానుడా. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహారు జవానుడా. తూటాలు తగలంగా తల్లడిల్లేని దేహము, నెత్తుటి మడుగులో నేల కొరిగే నీ ప్రాణము. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహారు జవానుడా. పొత్తిళ్ళలో ముద్దాడి మురిసిన అమ్మ ఎగరేసి ఎద మీద వాల్చిన నాన్న, గోరింక రాగాల గారాల చల్లి గొర్రె పిల్ల ఎక్కి ఆడిన తమ్ముడు. అర్ధరాత్రి పీడకల తట్టి లేపింది, ఉలికి పడ్డ గుండె ఊగుకి ఆగింది. అనుకోని ఆపద నాకెదురు వచ్చింది, కన్న కొడుకు కన్నీటి కథ చెప్పింది. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహారు జవానుడా. భరతమాత ముద్దు బిడ్డవు జోహారు జవానుడా. నూతన బాసికమే మాసేనాని, నీడనిచ్చిన చెట్టు నేల బారేనాని. 3 ముళ్ళు 3 నాళ్ళ ముచ్చటాయే, అడుగులేసిన తోడు నెత్తుటి మడుగాయే. సీకటింటిలో ఒకటైన మాటలు, ఎంగిలి వడ్డావి నా సిరసింగులు. కడుపులో కనమైన నా సిన్ని తండ్రి, వీరుడై ఒరిగిండు నిన్ను కన్న తండ్రి. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహారు జవానుడా. భరతమాత ముద్దు బిడ్డవు జోహారు జవానుడా. 11 నెలలకు తిరిగొస్తానన్నావు, కడుపులో నారుపు జాగ్రత్త అన్నావు. అమ్మాయి మీద అలగబోకన్నావు, బరువులెత్తకు పిల్ల భద్రమని అన్నావు. దేశ భద్రత నా బాధ్యతని అన్నావు, సరిహద్దు సేవంటే సాహసమే అన్నావు. భరతమాత నదుడి తిలకమవుతున్నావు, భూమాత బడిలో నా నిద్రవుతూ ఉన్నావు. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహారు జవానుడా. భరతమాత ముద్దు బిడ్డవు జోహారు జవానుడా. నిన్ను కాల్చేటి కట్టేమో కన్నీరు పెడుతుంది, మూవల్లెలా జెండా మురిసిపోతుందయ్యా. భరతమాత ముద్దు బిడ్డవు జోహారు జవానుడా. జవాన్ గురించి నువ్వేం చెప్పాలనుకుంటావు అక్క? నీకే అంటే ఏం తెలుసు, ఎంతవరకు తెలుసు? జవాన్ గురించి అంటే నాకు కొంచెం తెలుసు. అంటే మన దేశం కోసం, మన అందరి ప్రాణాల కోసం సరిహద్దులలో వాళ్ళు ప్రాణం పెట్టి వాళ్ళ భార్య బిడ్డలను వదిలేసి కాపాడుతున్నారని నాకు తెలుసు. కానీ నా బిడ్డల్ని ఇద్దరిని చదివిపిస్తున్నా, నేను కూడా అట్లా జవాన్ చేయాలని కోరుకుంటున్నాను. మంచి సంకల్పం. అందుకే ఇద్దరు బిడ్డల్ని పంపుతావా? వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఇష్టం అయితే ఇద్దరిని పంపిస్తాం, నా ఒక్కరికి ఇష్టం అయితే ఒక్కరిని పంపిస్తాం. మరి దానికి తగ్గట్టు చిన్నప్పటి నుండే చెప్తున్నావు పోరలకి? చెప్తాను. మంచిగా చదువుకుంటారు మా పిల్లలు, మంచిగా చదువుకోవాలా, దానికి తగ్గట్టు మన ఫిట్నెస్ ఉండాలా. ఫిట్నెస్ ఉన్నారు, మంచిగా చదువుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి దేశం గురించి నేను అప్పుడప్పుడు ఫోటోలు చూపించడం, పాటలు పాడించడం చేపిస్తా. వాళ్ళకు కూడా ఇష్టం. ఎందుకక్క ఈ నిర్ణయం తీసుకున్నావు? మన అందరం బాగుండాలంటే అక్కడ వాళ్ళే కష్టపడుతున్నారు. అవును, ఇప్పుడు వాళ్ళు కష్టపడుతున్నారు, భూమి మీద మస్తు మంది ఉన్నారు. అంటే నాకేందంటే భూమి మీదకి వచ్చిన మన ఉపయోగం ఏముంది? ఇప్పుడు దేనికో ఒక దానికి మనం చనిపోతుంటాం, అదేదో చావడం, దేశం కోసం మనం ప్రాణాలు అర్పిస్తే నలుగురికి ఉపయోగపడే వాళ్ళంగా ఉంటాం. ఎట్లాగో నాకు లేదుగా అదృష్టం. అంటే నా పిల్లలు అట్లా కావాలని కాదు, కానీ మంచిగా గెలవాలి, వాళ్ళు దేశం కోసం వాళ్ళు పోరాటం చేయాలి, బాగుండాలి, గెలవాలనేది.
నా కోరిక. సుశీల్ రానోళ్ళ దేశం కోసం త్యాగం చేస్తుంది ఇద్దరు కొడుకుల్ని అని అనుకోవచ్చు మనము. కానీ ఈ భూమి మీద రైతుని కానీ ఆ సైనికుడిని కానీ తక్కువ చేసి మాట్లాడిన ఇంకా మనకి లేదు. రైతు మనకు బువ్వ పెడుతుంటే సైనికుడు మనకి ఎప్పుడు కాపలాగుండి మనం ధైర్యంగా ఉండేటట్టు చూస్తుంటాడు. సరిహద్దుల్లో తన ప్రాణాలు అర్పిస్తూ ఉంటాడు. అమ్మయ్యని పెళ్ళాం పిల్లల్ని అందరిని ఇచ్చిపెట్టి దేశమే సర్వస్వం అనుకొని పోతారు. నిజంగా వాళ్ళకి సెల్యూట్ వల్ల చాలా బాగా వాడిన ఒక్క పాట. నెక్స్ట్ ఇంకే పాట పాడుతూ చెప్పు. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. దైవము యాడుంది కను తెరవని మానవుడా, కళ్ళెదుటే నిలిచింది గమనించవు ఎందుకురా. 9 నెలలు బరువనక భారం మోసిందెవరయ్యా, పురిటి నొప్పులని ఓడించి పురుడు పోసినది ఎవరయ్యా. నువ్వు కడుపుల కదలంగా మురిసిన దమ్మేరా. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. కనిపించని దైవం ముందు కరుణించర దేవుడా అంటూ, నాకొక్క కొడుకును ఇవ్వు నీ ముడుపును నీకిస్తాను. నాకొక్క కొడుకును ఇవ్వు నీ ముడుపును నీకిస్తాను. నువ్వు కడుపుల దాడిని చేస్తే నా కొడుకే కదిలిండంటూ, ఆ బాధను నవ్వుల వెనక నలిపేసే దమ్ముక తేరా. ఆ బాధను నవ్వుల వెనక నలిపేసే దమ్ముక తేరా. ఈ లోకం పరిచయమే చేస్తూ తన లోకం నువ్వని బతికేస్తూ, తన ఒడిని ఊయల చేసింది, రక్తాన్ని పాలగా మార్చింది. నీ మనసును అడుగయ్యా అమ్మెందుకు బరువయ్యా. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. దైవము యాడుంది కను తెరవని మానవుడా, కళ్ళెదుటే నిలిచింది గమనించవు ఎందుకురా. సమయం విలువైనది అంటూ, అంతస్తులు ఆస్తులు అంటూ, సమయం విలువైనది అంటూ విలువలనే వదిలేస్తివిరా. కన్నోలను విడిచేస్తివిరా. విలువలనే వదిలేస్తివిరా. కన్నోలను విడిచేస్తివిరా. మన కొరకై కరిగిపోయిన తల్లిని గుర్తించవు కదరా. భుజములపై ఎత్తి మోసిన తండ్రికి విలువీయవు కదరా. భుజములపై ఎత్తి మోసిన తండ్రికి విలువీయవు కదరా. వదిలేసివి అమ్మను వీధుల్లో చేచాచి ఆచించుతున్నదిరా. ఆకలి తీరక తల్లి శవమయ్యి ఎక్కడ పడుకుందో ఆ పాపము నీదేరా. వెంటాడును వెనకాల రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. దైవము యాడుంది కను తెరవని మానవుడా, కళ్ళెదుటే నిలిచింది గమనించవు ఎందుకురా. సూపర్. సో వాడినావు అక్క. మంచిగా ఉందా? మంచిగా ఉంది, బాగా వాడినావు. మళ్ళీ ఇంకెన్ని పాటలు నేర్చుకొని మంచిగా వాడతా. మళ్ళీ ఇంకా చాలా చాలా మంచి మంచి పాటలు నేర్చుకొని రా. మళ్ళా వాడదు వైచం టీవీలో. అప్పుడు ఇంకా హుషారుగా వాడదు. అవును. సుశీల్ రానల్లా మీరు కూడా గిసంటి మంచి మంచి పాటలు పాడాలనుకుంటే మాట పాటలకు వచ్చేసేయండి. ఏమంటున్నాం, మీరు ఎట్లా కాంటాక్ట్ కావాలంటే స్క్రీన్ పైన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు రావచ్చు. ఉంటాం. మళ్ళా నమస్తే.